హరే కృష్ణ. భగవద్భక్తులందరికీ, వైష్ణవ భక్తులందరికీ పంచాంగ ప్రణామాలు అర్పించుకుంటూ కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి వచ్చాను. అయితే ఈసారి చాలా లేట్ అయిపోయింది. 12 రోజులు అయిపోయింది, 14 డేస్ అయిపోయింది. 100 ఎపిసోడ్ అని అందులో మనకి భగవద్గీత గురించి ఏమీ చెప్పకుండా ఓన్లీ పాటలే పాడి ఆ ఎపిసోడ్ కంప్లీట్ చేశాను. ఇది మీ అందరి ఆదరణాత్మానాలతో 101 ఎపిసోడ్లోకి వచ్చాము. అయితే మనము ఎప్పుడూ చెప్తున్నట్లుగా 108 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాక గౌరాంగ దర్శన ప్రభుజీ ఏ ఏ శ్లోకాల్లో 700 శ్లోకాల్లో మొత్తం అన్ని అధ్యాయాల్లోనూ కలిపి ఏ శ్లోకాలు ఏ విషయం గురించి వివరించాయి అనే విషయం ఆయన ఈ ఆ, భగవద్గీత సుబోధిని అనే పుస్తకంలో చర్చించారు. మనం భగవద్గీత శ్లోకాలు చెప్పుకున్నప్పుడు కూడా 108 శ్లోకాలు చెప్పుకున్నట్లు కూడా ఈ ప్రభుజీ పుస్తకాన్ని రిఫరెన్స్గా తీసుకుని చెప్పుకున్నాము. అయితే అందులో మనము శ్రీకృష్ణుడు దేవాది దేవుడు అనే విషయం గురించి చర్చించుకుంటూ అందులో మనం ఆల్మోస్ట్ ఒక 15-20 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాము. అందులో మొదటిదేమో శ్రీకృష్ణుడే సమస్తమునకు మూల కారణం అనేది, ఇంకోటేమో శ్రీకృష్ణుడు సర్వజీవుల జన్మకు కారణమైన బీజం ఇచ్చి తండ్రి అనే విషయం. ఇందులో ఏమో ఫస్ట్ దాంట్లో 13 శ్లోకాలు, రెండో దాంట్లో 7 శ్లోకాల గురించి చెప్పుకున్నాము. మూడోదేమో శ్రీకృష్ణుడు సృష్టికర్త, పోషకుడు మరియు లయకారుడు అనే దాంట్లో 5 శ్లోకాలు ఉన్నాయి. 2, 3 4 శ్లోకాలు ఉన్నాయి. అందులో 3 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాము ఇప్పుడు. అయితే ఇప్పుడు ఇంకొకటి దాంట్లోనే సృష్టికర్త పోషకుడు అనే దాంట్లోనే 11వ అధ్యాయంలో 32వ శ్లోకం ఒకటి మిగిలిపోయింది. దాని తర్వాత శ్రీకృష్ణుడి కారుణ్య అవతారాలలో 2 శ్లోకాల గురించి ఉన్నాయి. అది మనం ఎంత అయితే అంత కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా శిక్షాగురులందరికీ శ్రీ హృషికేశ్ దాస్ ప్రభుజీ, గోవర్ధన్ దాస్ ప్రభుజీ, గంగాపాల ప్రభుజీ, రేవతి మాతాజీ, రసరాణి మాతాజీ, వీళ్ళందరికీ వరదకృష్ణ ప్రభుజీకి అందరికీ పాదాభివందనాలు చేసుకుంటూ మనస్ఫూర్తిగా మనం ఏది నేను చెప్పేదాన్ని కూడా గౌరాంగ దర్శన ప్రభుజీ, ప్రణమానంద ప్రభుజీ వీళ్ళవన్నీ విని నాకు అర్థమైన దాంట్లో మళ్ళీ కొంచెం ఏదో సులభ లాంగ్వేజ్లో, సులభమైన భాషలో, నాకు తెలిసిన భాషలో మీకు చెప్పాలనే ఉత్సాహంతో ఇది ప్రారంభించాను. మీకు అందరికీ తెలుసది. మీరందరూ నన్ను ఇంతవరకు ఆదరించారు. అలాగే ఇంకొంచెం ముందరికి ఓపుకున్నంతకాలం భగవంతుడు తీసుకెళ్లాలని కోరుకుంటూ మొదలుగా హరే కృష్ణ మంత్రం చేసుకుందాం 11 సార్లు. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ముందుగా మంగళాచరణాలు. ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వాపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాశ్చ శ్రీరూపం సాగరజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధాకృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి ప్రిప్రియే. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామిని నామ్నే. నమో ఆచార్యపదాయ గౌరణికాయ పదాయనే గౌరకథాదామాదయ నగర గ్రామతారిణే.
ఓం నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్విత నామనే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయ చ కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్షే నమ వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय कंकरोति वाचालं भंगुं लंघयते गिरिं यत्कृपातं हम वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं हरे कृष्ण జయపతాక స్వామి గోవిందా గోవిందా షెల్టర్స్ ఇచ్చి దీక్షలు ఇచ్చి ఆయన ఆరోగ్యం బాగుండకపోయినా కూడా ఎంతో ఓపిక్గా మొన్న ఈ మధ్యన కూడా లాస్ట్ మంత్ 29th కూడా 600 మందికి అది బ్రాహ్మణ దీక్ష మామూలు దీక్షలు కూడా ఇచ్చారు అందరికీను. నాకైతే ఇంతవరకు షెల్టర్ గురించి కూడా ఆలోచించలేదు, షెల్టర్ తీసుకోవాలని అనుకోలేదు, దాని గురించి ప్రయత్నించలేదు. కానీ నాకు ఆ అవకాశం ఉంటుందో ఉండదో తెలియదు, కానీ మానసికంగా ఆయనే గురువుగా భావించి ఆయన పాదాలకు నమస్కరించుకుని కార్యక్రమం ప్రారంభిస్తాను. కాబట్టి ఎందుకు ఆయన గురించి శ్లోకం కూడా చదవాలనిపించి చదివాను ఈరోజు. మధ్య మధ్యలో చదువుతుంటాను, మధ్య మధ్యలో మానేస్తుంటాను. ఈరోజు ఇప్పటి నుంచి కంపల్సరీగా ఒక 10 గంటల ముందు జయపతాక మహారాజు గురించి కూడా ఒక శ్లోకం ఉంది, ఆ శ్లోకం కూడా చదవాలని అనుకుంటున్నాను. హరే కృష్ణ. అయితే ముందుగా మనం ఈ శ్లోకం అనుకున్నాం కదా, శ్రీకృష్ణుడు సృష్టికర్త, పోషకుడు మరియు లయకారుడు. దాంట్లో లోక వినాశకారి అయిన కాలము శ్రీకృష్ణుడు అనే విషయం 11వ అధ్యాయంలో 32వ శ్లోకంలో చెప్తున్నారనమాట. అయితే ఈ 32వ శ్లోకం శ్రీ భగవాన్ వాచ కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తు మిహ ప్రవృత్తః ఋతేపి త్వాం నా భవిష్యంతి సర్వే ఏవ స్థితా ప్రత్యనీకేషు యోధా. ఇది 11వ అధ్యాయంలో 32వ శ్లోకం. దీనికి ఏమంటున్నారంటే, లోకముల మహావినాశకారి అయిన కాలమును నేను జనులందరినీ నశింపచేయడానికే నేను ఇక్కడికి వచ్చాను. నీవు పాండవులు తప్ప ఇరువైపులా ఇక్కడ ఉన్నట్టు సైనికులందరూ చంపబడతారు. ఇది అసలు ఎందుకు వచ్చింది అనే విషయం మనం వెనక్కి వెళ్తే కనుకైతే, ఇది విశ్వరూప సందర్శన యోగం ఉంటుంది కదా, అదనమాట. అందులో 15వ శ్లోకం నుంచి 31వ శ్లోకం వరకు అర్జునుడు ఆయన గురించి వర్ణిస్తున్నాడు అనమాట. ఆయనకి ఆకాశంలో లక్షలాది సూర్యులు ఒకేసారి ఉదయిస్తే వాటి కాంతి ఆ విశ్వరూపంలోని పరమపురుషం తేజమును పొందుతుంది. ఆయన అర్జునుడు నీ విశ్వరూపాన్ని చూపించు నాకు అని అడుగుతాడు కదా. అడిగినప్పుడు సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు అనమాట. ఏవ ముక్త్వా తతో రాజన్మః యోగేశ్వరో హరి దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వర్యం. సంజయుడు పలికెను, ఓ రాజా, మహాయోగీశ్వరుడైన భగవంతుడు ఆ విధంగా పలికి తన విశ్వరూపమును అర్జునుడికి ప్రదర్శించాడు. అది ఎలా ఉందంటే, అనేక వక్త్రానయనం అనేకాద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధం దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం. అర్జునుడు ఆ విశ్వరూపంలో అనేక ముఖాలను, అనేక నేత్రాలను, అనేక అద్భుతమైన దృశ్యాలను చూశాడు. ఆ రూపము పెక్కు దివ్యమైన ఆభరణాలతో అలంకరించబడి ఎత్తబడిన పెక్కు దివ్యాయుధమును కలిగి ఉన్నది. అతడు దివ్యమైన పూమాలను వస్త్రాలను ధరించి ఉన్నాడు. పెక్కు దివ్యగంధాలు అతని దేహానికి పూయబడి ఉన్నాయి. అంతా ఆశ్చర్యంగాను ప్రకాశమానముగాను అపరిమితముగాను సర్వవ్యాపముగాను ఉన్నది. ఇది 11వ అధ్యాయంలో 9, 10, 11. ఇంకా ఎలా ఉన్నారంటే, ప్రభు దివి సూర్య సహస్రస్య భవేద్యుగపతి దుత్తిత యదిభాం సదృశి సాస్యాద్భావస్తస్య మహాత్మన. ఆకాశంలో లక్షలాది సూర్యులు ఒకేసారి ఉదయిస్తే వాటి కాంతి ఆ విశ్వరూపంలోని పరమపురుషుని తేజమును పొందుతుంది. ఒక్కసారి కళ్ళు మూసుకుని మనం ఏమేం వింటున్నామో అదంతా మన కళ్ళ ముందర ఊహించుకోండి, ఎంత అద్భుతంగా ఉంటుందో ఆయన రూపం. అనేక చేతులతోటి, అనేక కళతోటి, అనేక విషయాలతోటి నిండిపోయిందని
ఇక్కడ 13వ శ్లోకం. తత్రేకస్తం జగత్కృత్స్నం ప్రవిభక్తమనేకథా అపశ్యద్దేవ దేవస్య శరీరే పాండవస్తదా. ఆ సమయంలో అర్జునుడు పలువేలాదిగా విభజింపబడినప్పటికీ ఒకే చోట నెలకొని ఉన్నట్టి విశ్వపు అనంతమైన రూపాలను భగవంతుని విశ్వరూపంలో చూడగలిగాడు. ఎన్నో ఎన్నో వేల 10,000 అంటే చాలా వేలు, పలువేలాదిగా, చాలా చాలా వేలాలుగా విశ్వాలన్నీ అన్ని చోట్ల ఎక్కడెక్కడెక్కడో విస్తరించబడి ఉన్నవన్నీ కూడా భగవంతుని విశ్వరూపాలను భగవంతుని విశ్వరూపంలో చూడగలిగారట. తతస్స విస్మయా విష్ణు హృష్టరోధా ధనంజయ ప్రణమ్య శిరసా దేవం కృతాంజలిర్భాషత. అప్పుడు అర్జునుడు దిగ్భ్రాంతి చెంది విస్వంతుడై రోమాలు నిక్కపరుచుకోగా తల వంచి నమస్కరిస్తూ చేతులు జోడ్చి భగవంతుని ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఇది ఎవరు చెప్తున్నారు? సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. ఇలా జరిగింది యుద్ధరంగంలో శ్రీకృష్ణుడు విశ్వరూపం చూపించాడు అని. అంటే మిగతా వాళ్ళ ఎవ్వరికి కనిపించదు, కానీ సంజయుడికి ఆ దివ్యచక్షువులు ఇచ్చాడు కాబట్టి కనిపించింది. అంతేకాదు అర్జునుడు కూడా నువ్వు నీ మామూలు కళ్ళతోటి చూడలేవు, నువ్వు నీకు దివ్య దృష్టి ఇవ్వగలిగితే సెపరేట్ అంటే ప్రత్యేకమైన చూపు ఇచ్చినప్పుడే ఆ విశ్వరూపాన్ని నువ్వు చూడగలుగుతావు అని అర్జునుడు కూడా భగవంతుడు దేవాదేవుడు అతను కూడా ప్రత్యేకమైన ఒక చూపుని ఇచ్చి ఈ విశ్వరూపాన్ని చూపించాడనమాట. విశ్వరూపాన్ని చూశాక అర్జునుడు ఎలా రియాక్ట్ అవుతున్నాడు, అర్జునుడి యొక్క భావాలు ఎలా ఉన్నాయి అనేది 15వ శ్లోకం నుంచి మొదలవుతుంది 31 వరకును. అర్జునువాచ పశ్యామి దేవాస్తవ దేవదేహే సర్వాంస్తథా భూత విశేష సంగాన్ బ్రాహ్మణమీశం కమలాసనస్థం ఋషీంస్త సర్వానురంగాశ్చ దివ్యాన్. సారీ గోవిందా. అర్జునుడు చెప్తున్నట్ట, కృష్ణ, సకల దేవతలు నానా రకాల ఇతర జీవులు నీ దేహంలో సమకూడినట్లు నేను చూస్తున్నాను. కమలములో కూర్చున్నట్టు బ్రహ్మను, అట్లే శివుడిని, సమస్త ఋషులను, దివ్య సర్పములను నేను చూస్తున్నాను. ఇవన్నీ నాకు అక్కడ కనిపిస్తున్నాయి కృష్ణ. నేనేం చూస్తున్నానో నీకు చెప్తున్నాను అని అర్జునుడు కృష్ణుడికి చెప్తున్నారు. 16వ శ్లోకం. అనేక బాహూదర వక్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతోనంత రూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. ఓ విశ్వరూప, ఓ విశ్వేశ్వర, హద్దు లేకుండా సర్వత్రా వ్యాపించినట్టి అనేక హస్తాలను, ఉదరాలను, నోళ్లను, నేత్రాలను నీ దేహంలో నేను చూస్తున్నాను. నీలో అంతము గాని, మధ్య గాని, ఆది గాని నేను చూడలేకపోతున్నాను. శ్రీకృష్ణుడు దేవాదేవుడు, అనంతమైన వాడు. ఆ విధంగా అతని ద్వారా సమస్తాన్ని చూడగలుగుతున్నాను అని అర్జునుడు కృష్ణుడు చెప్తున్నాడు. మీరు ఒక్కసారి కళ్ళు మూసుకుని వినండి, ఇది మీరు ఏమన్నా ఊహించుకోగలుగుతారు ఇవన్నీ ఎక్కడున్నాయో. మనకంటే మనకి ప్రత్యేకంగా మనం చూసినవే కనిపిస్తాయి. కళ్ళు మూసుకుంటే మనకి ఏదైనా మనకంటే ఇప్పుడు నేను బృందావనం వెళ్ళలేదు, బృందావనంలో దేవుణ్ణి ఊహించుకోమంటే ఊహించుకోలేను. కానీ మాయాపూర్ వెళ్ళాను, ద్వారకా వెళ్ళాను, మనం కళ్ళు మూసుకుంటే అవి కనిపిస్తాయి. కానీ ఇది మనం ఊహించుకోవాలంటే మనకి తెలుగు సినిమా ప్రపంచంలో ఇవన్నీ చూపించారు కదా. అదేనా ఏదో యాక్టర్ వేసినా కూడా ఆ రూపంలో మనకి అవన్నీ కనిపిస్తాయి కదా. ఇవి వింటూ ఒకసారి అది ఊహించుకోండి ఎంత బాగుంటుందో. 17వ శ్లోకం. కిరీటనంగదనం చక్రిణం చ తేజోరాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమంతాత్ దీపానలార్కద్యుతిమప్రమేయం. జ్వలించు అగ్నిలాగా లేదా అపరిమితమైన సూర్యకాంతిలాగా అన్ని దిక్కులలో ప్రసరిస్తున్న తేజోమయమైన కాంతి కారణంగా నీ రూపమును చూడటం అతి కష్టంగా ఉంది. అయినా పెక్కు కిరీటములతో, గదలతో, చక్రములతో శోభితమైన ఈ తేజోమయ రూపమును నేను సర్వత్రా చూస్తున్నాను. అంటే ఒకే ప్లేస్ లో ఇంతే కాకుండా నాకు మొత్తం ప్రపంచమంతా ఈ రూపంలోనే నువ్వు కనిపిస్తున్నావు. నాకు నీ రూపంలో ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఆయన సర్వాంతర్యామి అంటాం కదా, మనకు అణువణువులోనూ నిండిపోయి ఉన్నాడు అంటాం కదా. అలాగా అణువణువులోనూ కూడా మొత్తం ప్రపంచమంతా ఈ రూపమే నాకు కనిపిస్తోంది అని అర్జునుడు ఇక్కడ విన్నవిస్తున్నాడు. 18వ శ్లోకం. చమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానం త్వమవ్యయ శాశ్వత ధర్మగోప్త సనాతనస్త్వం పురుషో మతో మే. నీవే పరమోత్కృష్టమైన ఆది లక్ష్యానివి, ఈ సమస్త విశ్వానికి నీవే చరమ ఆధారానివి. నీవు నశించని వాడవు, నీవు సనాతనుడవు, నీవే నిత్యమైన ధర్మమును పోషించే దేవదేవుడవు. ఇది నా అభిప్రాయము. ఇంకా ఏమంటున్నాడు 19వ శ్లోకంలో. అనాది మధ్యాంతమనంత వీర్యం అనంత బాహుం శశి సూర్యనేత్రం పశ్యామి త్వాం దీప్తహుతాసవక్త్రం స్వతేజసా విశ్వమిదం తపంతం. నీవు ఆది మధ్య అంతము లేకుండా ఉన్నావు, ఆది మధ్యాంతరహితుడవు అంటాం కదా. నీ మహిమ అనంతంగా ఉన్నది. నీవు అసంఖ్యాకమైన బాహువులు కలిగి ఉన్నావు. సూర్యచంద్రులే నీ నేత్రాలు. నీ నోటి నుండి జ్వలించే అగ్ని వస్తున్నట్లుగాను
నీ తేజముతో ఈ సమస్త విశ్వమును తపింపజేస్తున్నట్లుగాను నిన్ను నేను చూస్తున్నాను. మనకి సూర్యుడు ఎదురుగుండా ఉంటే జనరల్‌గా బాలసూర్యుడైతే ఉదయపు సూర్యుడైతే మనం ప్రదోష వేళ అప్పుడప్పుడే వస్తున్నప్పుడు అరుణకాంతిలో ఉన్న సూర్యుడినైతే చూడగలుగుతాం. తర్వాతైతే కొంచెం కొంచెం పెద్దగా వేసవికాలం అయితే ఆ టైంలో కూడా కొంచెం కష్టమే. కానీ తర్వాత సూర్యకాంతి పెరుగుతున్న కొద్దీ మనం సూర్యుడిని చూడలేము. అసలు చూడకూడదు కూడా. మన కళ్ళకి మంచిది కూడా కాదు. కానీ ఎప్పుడైనా ఏదైనా ఒకవేళ పైకి సూర్యుడిని కాకపోయినా ఆకాశంలో దేనికైనా చూడాల్సొచ్చినప్పుడు బహుశా అంటే కొంచెం పెద్ద బిల్డింగ్ పైన చూడాలనుకున్నా కూడా మనం కళ్ళకి ఇలా పెట్టుకుంటే కానీ చూడలేం. సూర్యుడికి అడ్డం పెట్టుకొని. అలాంటిది అనేక సూర్యులు ఉంటే ఎంత కాంతి ఉంటుందో అంత కాంతితో ఆయన మెరిసిపోతున్నట్ట. అది చూడలేకపోతున్నాను అంటున్నాడు. దివ్య చక్షువులతో కూడా ఆ కాంతిని నేను భరించలేకపోతున్నాను అంటున్నాడు అర్జునుడు. 20వ శ్లోకం. ద్యాపావృథివ్యోరిదమంతరం హి వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వాః దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదం లోకత్రయం ప్రవ్యథితం మహాత్మన్. నీవు ఒక్కడివే అయినా ఆకాశమును సకల లోకాలను వాటి మధ్య ప్రదేశమును వ్యాపించి ఉన్నావు. ఓ మహాత్మా, ఈ అద్భుతము భయంకరమైన రూపమును చూసి సకల లోకాలు కలత చెందాయి. అతను అనుకుంటున్నాడు నాతో పాటు అందరికీ కనిపిస్తున్నాయి, అందరూ కంగారు పడిపోతున్నారు అని. అంటే అసలు ఆ మొత్తం ఒక్క మన భగవంతుడు ఒక్కడైనా కూడా ఆకాశాన్ని సకల లోకాలు మొత్తం మొత్తం అంతా వ్యాపించిపోయినట్టు అంత పెద్దగా కనిపిస్తున్నట్టు. ఈ అద్భుతం చూస్తుంటే కొంచెం అద్భుతంగా అనిపిస్తోంది. కొంచెం భయంకరంగా అనిపిస్తోంది. ఈ అందరూ అది చూసి తట్టుకోలేరు కాబట్టి లోకాలు కలత చెందుతున్నాయంటే నార్మల్ భౌతిక జీవులు చూడలేకపోయినా కూడా అన్ని లోకాల్లో ఉన్న భగవత్ స్వరూపులైన వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు చూడగలుగుతారు కదా! వాళ్ళకి కూడా భీతి వస్తోంది అని అంటున్నాడు ఇక్కడ. 21ది. అమీహి త్వాం సురసంగా విసంతి కేచిద్భీతాం ప్రాంజలయో గృణంతి స్వస్తిత్యుక్త్వా మహర్షి సిద్ధ సంఘాః స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః. దేవతా సమూహాలన్నీ నీ ఎదట శరణాగతులై నీలో ప్రవేశిస్తున్నారు. వారిలో కొందరు ఎంతో భయపడిన వారై చేతులు జోడ్చి స్తుతులు చేస్తున్నారు. ఋషుల సమూహాలు, సిద్ధ పురుషుల సమూహాలు శాంతి అని పలుకుతూ వేదమంత్ర గానము ద్వారా నిన్ను ప్రార్థిస్తున్నారు. విశ్వరూపం యొక్క భీకరమైన ఆకృతికి, దాని తేజోమయమైన కాంతికి సకల లోకాలని దేవతలు భీతి చెంది రక్షణ కొరకు ప్రార్థించారు అని ప్రభుపాదులు వారు అంటున్నారు ఇక్కడ. ఇంకా 22వ శ్లోకం. రుద్రాదిత్యావసవో ఏ చాధ్యా విశ్వేస్వినౌ మరుతశ్చోష్మపాశ్చ గంధర్వ యక్షాసుర సిద్ధ సంఘాః వీక్షంతే త్వాం విస్మితాశ్చైవ సర్వే. శివుని సమస్తమైన రూపాలు ఆదిత్యులు, వసువులు, సాధ్యులు, విశ్వదేవతలు, ఇరువురు అశ్వినులు, మరుత్తులు, పితృదేవతలు, గంధర్వులు, యక్షులు, అసురులు, సిద్ధపురుషులు నిన్ను ఆశ్చర్యంతో చూస్తున్నారు. వీళ్ళందరూ కూడా నీ రూపాన్ని ఎంతో ఆశ్చర్యంగా చూస్తున్నారు. రూపం మహత్తే బహువక్త్ర నేత్రం మహాబాహో బహుబాహూరపాదం బహూదరం బహూదష్టాంకరాళం దృష్ట్వా లోకాః ప్రవర్జితాస్తదాహం. ఓ మహాబాహులు కలవాడా, పలుముఖాలు, నేత్రాలు, భుజాలు, ఊరువులు, పాదాలు, ఉదరాలతో ఉన్నట్టి నీ మహోత్కృష్టమైన రూపమును, నీ భీకరమైన పలు దంతాలను చూసి దేవతలతో పాటుగా సమస్త లోకాలు కలత చెందాయి. వారిలాగానే నేను కూడా కలత చెందాను. నాకు కూడా భయం వేస్తుంది, ఇదేంటి అని. హరే కృష్ణ. సారీ 24. నభస్పృశం దీప్తమనేక వర్ణం యాత్యాంతనం దీప్త విశాల నేత్రం దృష్ట్వా హి త్వాం ప్రవ్యధితాంతరాత్మ ధృతిం న విందామి సమం చ విష్ణు. ఓ సర్వవ్యాపక విష్ణు, పలు తేజోమయమైన రంగులతో ఆకాశాన్ని తాకుతున్న నిన్ను, నీ తెరుచుకున్న నోళ్లను, నీ ఘనమైన వెలిగే నేత్రాలను చూసి నా మనస్సు భయంతో కలత చెందింది. నేను ఇక ఏమాత్రము మానసిక స్థిరత్వమును, సమతాస్థితిని నిలుపుకోలేకపోతున్నాను. నాకు భయం వేసేస్తుంది. నాకు చూస్తున్నానన్న ఆనందం లేదు, సమంగా ఉండలేకపోతున్నాను. నాకు మానసిక స్థిరత్వం తగ్గిపోతుంది, భయం వేసేస్తోంది అంటున్నాడు. 25. తష్టాంకరాలాని చ తే ముఖాని దృష్ట్వైవ కాలానల సన్నిభాని దిశో న జానే న లభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. ఓ దేవదేవ, ఓ జగన్నివాస, నా ఎడ ప్రసన్నుడు కావలసింది. ఈ విధంగా మండుతున్న మృత్యువు వంటి
నీ ముఖాలను భయంకరమైన దంతాలను చూసి నేను సమత్వమును నిలుపుకోలేకపోతున్నాను. అన్ని దిక్కులలో నేను దిగ్భ్రమ చెందాను. ఎటు చూసినా ఇలాగే నీ భయంకరమైన రూపమే కనిపిస్తోంది నాకు. నాకు భయమేస్తోంది. నేను నిలకడగా ఉండలేకపోతున్నాను అని చెప్తున్నారు. 26 అమీ చత్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వై సహైవావనిపాల సంగైః భీష్మో ద్రోణః సూతపుత్రస్తథాసౌ సహాస్మదీయైరపి యోధముఖ్యైః వక్త్రాణి తేత్పరమాణా విసంతి దష్టాంకరాలాని భయానకాని కేచిద్విలగ్నాదసనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగై. తనకు సంబంధించిన రాజులందరితో పాటుగా ధృతరాష్ట్రుని పుత్రులందరూ, భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, మా ప్రముఖ యోధులు కూడా నీ భీకరమైన నోళ్లలోకి వేగంగా ప్రవేశిస్తున్నారు. వారిలో కొందరు తమ తలలు నీ దంతాల మధ్య చూర్ణమై చిక్కుపడడం నేను చూస్తున్నాను. వాళ్ళ లోపలికి వెళ్ళేటప్పుడు ఆయన దంతాలు భయంకరంగా ఉన్నాయి కదా, అలా వెళ్ళిపోతుంటే అలా మధ్యలోనే పళ్ళ దగ్గరే నలిగిపోతున్నట్టు కొందరు అలా కూడా నాకు కనిపిస్తోంది అని చెప్తున్నాడు. యథా నదీనాం బహువోంబవేగాం సముద్రమేవాభిముఖా ద్రవంతి తథా తవామి నరలోక వీరా విసంతి వక్త్రాణ్యభివిజ్వలంతి. నదుల యొక్క పలు తరంగాలు సముద్రంలోకి ప్రవేశించినట్లుగా ఈ మహాయోధులందరూ నీ నోళ్లలోకి ప్రవేశించి మండుతున్నారు. ఎక్కడ పుట్టినా కూడా నది అన్ని చోట్ల ప్రవహించుకుంటూ వచ్చి సముద్రంలో కలుస్తుంది. అలాగా ఈ నీలో ఈ మహాయోధులందరూ అందులో నీలో కలిసిపోతున్నారు అని చెప్తున్నాడు. 29 యథా ప్రదీప్తం జ్వలనం పతంగా విసంతి నాసాయ సమృద్ధ వేగా తథైవ నాసాయ విసంతి లోకా స్తవాసి వక్త్రాణి సమృద్ధ వేగా. జ్వలించు అగ్నిలోకి వినాశానికై సలభాలు ప్రవేశించే రీతిగా జనులందరూ అత్యంత వేగంగా నీ నోళ్లలోకి ప్రవేశించడం నేను చూస్తున్నాను. ఈ సలభాలు ఉంటాయి. అగ్ని చూసి ఏదో పండోకాయ అనుకుని అంట కలిపి మనకి ఈ లైట్ దగ్గర కనిపిస్తూ ఉంటాయి కదా చూడండి, దీపం పురుగులు అంటాం. అవి అగ్ని అని వాటికి తెలియదా, లేకపోతే దానికి ఆకర్షణ శక్తా తెలియదు. అందులో అగ్ని కనిపించగానే సలభాలన్నీ అందులో ఆతృతగా వెళ్ళిపోతూ ఉంటాయి అగ్నిలోకి. అలాగా ఈ జనులందరూ కూడా అత్యంత వేగంగా, అంటే ఏదో మెల్లిగా నడుస్తూ భయపడుతూ కాదు, స్పీడ్గా ఎంతో వేగంగా నీ నోళ్ళలోకి వీళ్ళందరూ ప్రవేశించడం నాకు కనిపిస్తోంది అంటున్నాడు అర్జునుడు. 30 లేలిహ్యసే సమానప్సమంత లోకాన్ సమగ్రాన్ వదనైజ్వలిద్భిః తేజోభిరాపూర్య జగత్సమగ్రం భాసస్తవోగ్రాః ప్రతిపంతి విష్ణో. ఓ విష్ణు, నీ మండే నోళ్లతో అన్ని దిక్కులలో జనులందరినీ నీవు మింగివేస్తున్నట్లు నేను చూస్తున్నాను. సమస్త విశ్వమును నీ తేజస్సుతో కప్పివేసి నీవు భయంకరమైన తీక్షణ కిరణాలతో ప్రకటమయ్యావు. 31 ఆఖ్యాహి మేకో భవానుగ్రహరూపో నమోస్తు తే దేవవర ప్రసీద విజ్ఞాతుమిచ్చామి భవంతమాద్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తిం. ఓ దేవదేవ, ఇంతటి భీకర రూపంలో ఉన్నట్టు నీవెవరో నాకు చెప్పవలసింది. నేను నీకు నమస్కరిస్తున్నాను. దయచేసి నా ఎడ ప్రసన్నడువు కావాల్సింది. నీవు ఆది దేవుడవు. నీ కార్యమేమిటో నాకు తెలియదు కనుక నిన్ను గురించి నేను తెలుసుకోవాలని కోరుతున్నాను. ఇంతవరకు కృష్ణుడు వివాహ రూపంలో ఉండి రెండు చేతులతో ఉండి అతనితో స్నేహంగా ఉండి సఖ్యుడిగా ఉండి అతనితో అర్జునుడు కృష్ణుడు ఎంతో ఇదిగా తిరుగుతూ ఉండేవారు. కానీ ఈ విశ్వరూపాన్ని చూసిన తర్వాత అర్జునుడికి అసలు నువ్వు ఎవరో అర్థం కావట్లేదు నాకు. ఇంతవరకు నా పక్కనున్నావు అనుకున్నాను, నా స్నేహితుడు అనుకున్నాను, నా బావ అనుకున్నాను. కానీ ఈ విశ్వరూపం చూస్తుంటే నాకు ఇంతమంది నీలో వెళ్ళిపోతూ ఉంటే, ఇన్ని రకాలుగా నువ్వు కనిపిస్తుంటే నాకు నువ్వు అసలు ఎవరో అర్థం కావటం లేదు. నువ్వు ఆదిదేవుడు అనే విషయం అయితే అర్థమైంది, కానీ నాకు నువ్వు చేసే పని ఏంటో తెలియటలేదు. నేను అవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నాను అని ఈ విశ్వరూపాన్ని వర్ణించి అర్జునుడు భగవంతుడిని అడిగాడు. అప్పుడు భగవంతుడు చెప్తున్నాడు అనమాట, మనకు కావాల్సింది ఈ శ్లోకం. కానీ నాకెందుకో ఇతను భగవంతుడు చెప్తున్నాడు అంటే ఎందుకు చెప్తున్నాడు అని మనకు క్వశ్చన్ వస్తుంది కదా. ఆన్సర్ చెప్తున్నాడు కానీ ఎందుకు చెప్తున్నాడు అంటే భగవద్గీత చదివిన వాళ్ళకి తెలుస్తుంది అనుకోండి. కానీ నాకెందుకో ఈ విశ్వరూపం చూశాక ఆ శ్లోకాలు ఒక్కసారి చదివి మీ అందరి ముందు వినిపించాలనిపించింది. దానికి ఈ కృష్ణ భగవానుడు ఇప్పుడు ఏం చెప్తున్నాడో చూద్దాం. అసలు మనకి గౌరాంగ దర్శన దాస్ ప్రభు చెప్పిన దాంట్లో ఉన్నది ఈ శ్లోకం మనకి వివరణ ఇచ్చింది దేవాదేవుడు అన్న దాంట్లో. కానీ దాని గురించి ముందర తెలుసుకోవాలని తెలియచెప్పాలని అనిపించి ఆ శ్లోకాలన్నీ చదివాను మీకు. ఇప్పుడు మనకి అసలు కావాల్సిన శ్లోకం ఇది. శ్రీ భగవాను వాచ
కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ఋతేపి త్వాం న భవిష్యంతి సర్వే ఏవ స్థితా ప్రత్యనీకేషు యోధా. భగవానుడు చెప్తున్నాడు, లోకముల మహావినాశకారి అయిన కాలమును నేను ధనులందరినీ నశింప చేయడానికే నేను ఇక్కడికి వచ్చాను. నీవు తప్ప ఇరువైపులా ఇక్కడ ఉన్నట్టి, నీవు పాండవులు తప్ప ఇరువైపులా ఇక్కడ ఉన్నట్టు సైనికులందరూ చంపబడతారు. వాళ్ళ టైం అయిపోయింది. మన కాలం చూడండి, కాలం గ్రసించేసింది అంటూ ఉంటాం. కాలం అంటే ఇప్పుడు పొద్దున్న జరిగిన మధ్యాహ్నానికి పొద్దున్న అయిపోతుంది కదా. ఆ పొద్దున్న నుంచి మధ్యాహ్నం జరిగిన విషయాలు మళ్ళీ మనకి తిరిగి రమ్మంటే రావు, వెళ్ళిపోతాయి. మళ్ళీ అలాగే మనకు మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా ప్రదోషకాల వేళ మనం దేవుని ధ్యానం చేసుకుందాం అనే టైంకి భోజనం అయిన తర్వాత మధ్యలో కొన్ని విషయాలు ఏవో జరుగుతాయి. అయ్యో అలా జరగకుండా ఉండాల్సిందే అనుకుంటే మనకు మళ్ళీ రాదు, అది వెళ్ళిపోతుంది, కాలంలో కలిసిపోతుంది అనమాట. అలాగా శ్రీకృష్ణుడు చెప్తున్నాడు అనమాట, నేను ఈ మహావినాశకారి అయిన కాలాన్ని నేనే చెప్తున్నాడు. దీనికి ప్రభుపాదులు వారు ఏమంటున్నారంటే, శ్రీకృష్ణుడు తన తన మిత్రుడు భగవంతుడు అని తెలిసినప్పటికీ అర్జునుడు అతనిచే ప్రదర్శించబడిన పలు రూపాలచే కలవరపడ్డాడు. ముందర మిత్రుడు అనుకున్నారు. భగవద్గీత చెప్పడం ప్రారంభించాక అతనే భగవంతుడు, సర్వశరణాగతి చేస్తాను, నీ తప్ప నాకు ఇంకో వేరే గతి లేదు, నువ్వేం చెప్తే చేస్తాను, నేను చాలా ఎక్కువ కలవరపాటులో ఉన్నాను, నాకు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, అసలు నేను నిన్నే శరణాగతి కోరుతున్నాను అని 2వ అధ్యాయంలో చెప్తాడు. నేను నువ్వే భగవంతుడిగా అనుకుంటున్నాను, నువ్వేం చెప్పినా సరే నేను చేస్తానని. అలాంటిది నువ్వు భగవంతుడని తెలిసింది కానీ నాకు, కానీ ఇన్ని రూపాలు ఒక్కసారి కనిపించేసరికి కలవరపడ్డాడు అని ప్రభుపాదుల వారి భాష్యంలో చెప్తున్నారు. అందుకే అతడు ఆ వినాశకర శక్తి యొక్క నిజమైన ఉద్దేశం గురించి మరింత అడిగాడు. ఎందుకంటే చూస్తుండగానే భీష్ముడు, ద్రోణుడు, ఇంకా చాలా మంది యోధులు, కౌరవులందరూ ఒక్కొక్కళ్ళు అందరూ వెళ్ళిపోతున్నారు. అంతేకాదు ఎక్కడెక్కడో దేవతలు వాళ్ళందరూ కూడా భయపడిపోయి నమస్కారాలు చేసి చూస్తున్నారు. ఇంత జరుగుతుంటే అసలు నువ్వెవరు, నువ్వెందుకు ఈ పని చేస్తున్నావు, నాతో పాటు ఉన్న నా సఖుడువు కావా, నా కృష్ణుడు కాదా, నా బావ కాదా, భగవంతుడనైతే తెలిసింది కానీ నాకు ఈ ఈ ఉగ్రరూపం ఏంటి, ఇంత ఇంత ధ్వంసాలు ఏమిటి అసలు నీ ఉద్దేశం ఏంటి, నిరూపం ఏంటని అడుగుతున్నాడు అనమాట. అందుకని పరమసత్యము సమస్తాన్ని బ్రాహ్మణులనైనా నశింపచేస్తుంది, వేదాలలో లిఖించబడింది. ఎందుకంటే ఆ పలు అర్జునుడు అతనిచే ప్రదర్శించబడిన పలు రూపాలచే కలవరపడ్డాడు. అందుకే అతడు ఆ వినాశకర శక్తి యొక్క నిజమైన ఉద్దేశం గురించి మరింత అడిగాడు. అసలు ఏంటి 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 నాకేం అర్థం కావట్లేదు అని అడిగాడు అనమాట. అప్పుడు పరమసత్యము సమస్తాన్ని బ్రాహ్మణులనైనా నశింపచేస్తుందని వేదాలలో లిఖించబడింది. అంటే నిజమైనది ఏదంటే, ఇప్పుడు బ్రాహ్మణులు ఏదైనా తప్పు చేశారనుకోండి, వాళ్ళు బ్రాహ్మణులు కదా అని వాళ్ళని నశింప చేయకుండా ఉండదు. చేసిన పాపాన్ని బట్టి, సత్యాన్ని బట్టి ఏం జరిగినా కూడా వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కూడా కాలంలో కలిసిపోవలసిందే. అందుకని కఠోపనిషత్తులు ఏమంటున్నారంటే, ఎస్స బ్రహ్మతక్షత్రంచ ఉభే భవతవోదనాః మృత్యుర్యస్యోపసేచనం కయిత్థా వేద యత్రస్యః. చివరకు బ్రాహ్మణులు, క్షత్రియులు అందరూ భగవంతునిచే ఆహారంలాగా మృంగివేయబడతారు. భగవంతుని రూపము సమస్తాన్ని కబలించే బ్రహ్మాండమైన ఆకారము. ఇక్కడ శ్రీకృష్ణుడు తనను సమస్తాన్ని కబలించే కాల రూపంలో చెప్పుకున్నాడు. ఆయన తన రూపాలన్నీ చెప్పాడు కదా 10వ అధ్యాయంలో. నేను అన్ని మాసాల్లో మార్గశిర మాసాన్ని, నాగుల్లో శేషసాయిని, అలాగన్ని అన్ని రకాలు చెప్పాడు కదా. దేవమునిలో నారదుణ్ణి, రాక్షసుల్లో ప్రహ్లాదుణ్ణి, ఇలాగ తను ఎవరెవరిలో ఉన్నానో అన్ని చెప్పాడు కదా. ఇక్కడ మాత్రం ఈ కాలరూపంలో చూపించామట. ముందర శ్లోకంలో చెప్పాడు కదా కాలరూపాన్ని నేను అని. అలాగా ఈ విశ్వరూపంలో కాలరూపాన్ని చూపించాడు అనమాట. పాండవులు తప్ప ఆ యుద్ధరంగంలో ఉన్న అందరూ అతనిచే మింగివేయబడనున్నారు. అర్జునుడు యుద్ధానికి సుముఖంగా లేడు. యుద్ధం చేయకపోవడమే ఉత్తమమని, అప్పుడు దుఃఖమే ఉండదని అతను అనుకున్నాడు. మొట్టమొదటి అందుకోసమే కదా అసలు భగవద్గీత ప్రారంభమైంది. అది నేను ఈ శానలన్నీ చూసేసరికి నాకు ఈ బంధువులందరినీ చంపి నా వాళ్ళు అందరూ బంధువులే, అటు ఉన్నవాళ్ళు నా బంధువులే, ఇటు ఉన్నవాళ్ళు నా బంధువులే, ఇద్దరు బంధువుల మధ్య యుద్ధం చేసి వాళ్ళు ఒకవేళ జయాపజయాలనేది యుద్ధంలో దైవాధీనాలు. ఒకవేళ నేను గెలిచినా కూడా వాళ్ళందరినీ చంపేసి నేను ఈ రాజ్యాన్ని ఏం పాలిస్తాను. అలా కాదు, నేను ఓడిపోయాను అంటే నా మరణం సంభవిస్తుంది. ఇప్పుడు దానివల్ల ఎవరేం పొందినట్టు అవుతుంది, ఎందుకని నేను యుద్ధం చేయను అని అంటేనే కదా భగవంతుడు మనందరికీ అర్జున రూపంలో ఇంత విశదంగా, ఇంత విపులంగా భగవద్గీతను అప్పగించారు. దానికి మన ప్రభుపాదుల వారు దాన్ని తన సాయశక్తులా ప్రయత్నించి మనకెంతో సరళమైన భాషలో మనకెంతో అర్థం అయ్యేలాగా అరటిపండు ఒలిచి చేతిలో పెడితే మనం తినడానికి అనువుగా ఉండేటంత విపులంగా ప్రభుపాదుల వారు మనకి ఇది భాష్యాలన్నీ ఇచ్చారు మనకి. అది అసలు అంటే దీని మనం చదివితే ఒక్కసారి మనసు పెట్టి చదివితే ఎవరు
ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా కూడా మనకు అర్థమవుతుంది అది. అంత సరళమైన భాషలో ఉంటుంది అది. ముందు మామూలుగా వేరే పుస్తకాలు వచ్చేవి కానీ తర్వాత ఇది సరళ భాషా గ్రంథం అని చిన్న మంచి మనం మామూలుగా మాట్లాడుకునే భాష దాంట్లో ఈ పుస్తకం ప్రింట్ అయింది. మనం పుస్తకం తీసుకునేటప్పుడు కూడా అలా చూసుకుని తీసుకుంటే సరళ భాషలో ఉందనేది మనకి విడిగా అర్థమవుతుంది. ఇది ఎప్పుడు ప్రింట్ చేశారా అని చూసి చెప్దాం అనుకున్నాను. ఇది ఫస్ట్‌ది 84లో ప్రింట్ చేసినట్టున్నారు. దాని గురించే ఉంది. ఇప్పుడు ఎడిషన్స్ ఎప్పుడు చేశారనేది లేదు. అక్టోబర్ 23 46థ్ ప్రింటింగ్ అక్టోబర్ 23 2023లో వచ్చినంతకు ముందు కూడా వచ్చుండొచ్చు. ఇప్పుడు 3,00,000 కాపీలు వేశారట అప్పుడు. సెకండ్ టు 40 ఫస్ట్ ప్రింటింగ్ 10,000 కాపీస్ వేశారట 84లో. 2 నుంచి 45 వరకు 14,40,000 కాపీలు వేశారట. ఇప్పుడు 46థ్ ప్రింటింగ్ ఏమో అక్టోబర్ 23లో 3,00,000 కాపీలు వేశారట. అయితే ఈ సరళత అనేది ఈ ఫోర్త్ ప్రింటింగ్ లోనే వచ్చిందో అంతకు ముందు వచ్చిందో తెలియదు కానీ నాకు ఇది మాత్రం సరళ దీని మీద ఉంటుంది. అట్ట మీద భగవద్గీత యథాతథము సరళ భాషా గ్రంథము అని ఉంటుంది. అది కనుక మీరు తెచ్చుకుని చూస్తే కనుకైతే నేను చదువుతుందన్నా అంతలోనే నాకు మధ్యలో ఏదో తెలిసిందేదో ఏదో నా కొంచెం చెప్దామని చెప్తున్నాను కానీ అలా చెప్పకపోయినా కూడా మీకు ఇది విపులంగా వివరంగానే ఉంది. అందుకని ఆయన ప్రభుపాదుల వారి నీడలోకి వచ్చి ఆయన ఇచ్చిన పుస్తకం చదవడం వింటున్నాము అంటే మనకు చాలా అదృష్టం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రపంచం మొత్తం మీద కొన్ని కోట్ల జనాలు ఉన్నారు. అందులో మనకి ఈ పుస్తకం చదవడం అనేది పుస్తకం వినడం అనేది కొన్ని లక్షల్లో ఉన్నారేమో. మరి కోట్లు కాకపోయినా కూడా అందులో మనం ఉన్నాం అనేది మన అదృష్టం. ఉండొచ్చు మొత్తం ప్రపంచం మీద అంతా కోట్లలో కూడా ఉండొచ్చు కానీ అంటే ప్రతి ఒక్కరూ చదవలేరు కదా. అంటే మొత్తం అన్ని కోట్ల మంది దీంట్లో ఉండలేరు కదా. అలాగా ఇప్పుడు మన ఇంట్లో నలుగురు ఉన్నాం అనుకోండి, నలుగురిలోనూ ఒకళ్ళే చదువుతున్నారేమో అంటే మిగతా ముగ్గురు భగవద్గీత చదివే లిస్టులోకి రారు కదా. అంటే ఇప్పుడు మన అదృష్టవంతుల లిస్టులో మనం ఉన్నాం, మనం కూడా ఉన్న ముగ్గురు లేరు. అలాగనమాట. ఇప్పుడు మన ఫ్రెండ్స్ సర్కిల్‌లో కూడా తెలిసిన వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది చదివే వాళ్ళు ఉంటారు. కొంతమంది చదవని వాళ్ళు ఉంటారు కదా. అలాగే చదివే వాళ్ళందరూ అదృష్టవంతులని నా ఉద్దేశం. అందులోనూ ప్రభుపాదులు వారు చెప్పింది ఎంత సరళంగా చెప్పింది వింటూ మనం ఎంతో కొంత అవునా ఇలా మనం చేయొచ్చా, ఇది చేస్తే మనకి ఈ లాభం వస్తుంది. ఆ లాభం అంటే భౌతికంగా కాదు ఆధ్యాత్మికంగా. భౌతిక లాభాల గురించి పట్టించుకోవాలంటే ప్రభుపాదులు మన ఇస్కాన్ వాళ్ళందరూ మిగతా దేవుళ్ళని పూజించొద్దని చెప్పరు. మీకు భౌతిక కోరికలు ఏం తీరాలన్నా కూడా ఏ దేవుడి కోరికలు తీరుస్తాడో అనేది మీకు తెలిస్తే వాళ్ళని ప్రార్థించుకోవచ్చు. కానీ మీరు ఆధ్యాత్మికంగా ముందరకెళ్ళాలంటే కనుకైతే ఆధ్యాత్మికంలో జీవితంలో ముందరకెళ్ళి భక్తిలో ముందరకెళ్ళి విశుద్ధ భక్తులుగా మారి గోలోకం ఆయన లోకానికి చేరాలి అనుకుంటే మాత్రం కృష్ణదేవాదేవుడు ఆయన ప్రార్థిస్తేనే మీకు అవుతుంది. అంటే మనకి కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం ఎన్ని యోగాలు చెప్పినప్పుడు భక్తి యోగంలోకి రాకుండా కర్మయోగం, జ్ఞానయోగం చేసినా కూడా వాళ్ళు కూడా లాస్ట్కి రావాల్సింది భక్తి యోగంలోకి వస్తేనే ఈ జరామరణ సర్కిల్ నుంచి చక్రం నుంచి విడిబడి మళ్ళీ జనమంటూ లేని గోలోకానికి చేరడానికి అవుతుంది. కానీ ఈ జ్ఞానయోగం కానీ కర్మయోగం కానీ చేస్తే కనుకైతే వాళ్ళు అనుకున్న లోకానికి వెళ్తారు. కానీ అక్కడ వాళ్ళు చేసిన పుణ్యపాప ఫలితాల ఫలితంగా పుణ్యం అయిపోగానే మళ్ళీ అక్కడ ఒకటి రావాల్సి వస్తుంది. కానీ భక్తి యోగం ద్వారా మనం కనుక గోలోకానికి వెళ్ళామంటే భగవంతుని యొక్క వెళ్ళామంటే మనం చెప్పుకున్నాం కదా సాలోక సారూప్య సామీప్య అని. ఆ లోకంలోనే ఆయన రూపంలోనే ఆయనకి దగ్గరగా ఆయనకు సేవలు చేస్తూ మళ్ళీ కిందకి రావాల్సిన అవసరం లేని స్థితి మనకు కలుగుతుంది. మనం అసలు అక్కడ ఉన్న వాళ్ళమేట ఏదో ఏదో ఆకర్షణ ఈ ఆకర్షణ అని భూలోకంలోకి వచ్చేసాయంట. అందుకే భగవంతుడు మన వెనకాలొచ్చి వీళ్ళు ఇక్కడ ఏదో ఉంది బాగుకుందామని వచ్చేసరికి ఇంతకీ వాళ్ళు ఏం బాగుకుంటున్నారు, ఏం పొందుతున్నారు, మళ్ళీ నా వాళ్ళని నా దగ్గర తెచ్చేసుకోవాలి అని ఆయన మన కూడా తిరుగుతూ ఉంటాడట. అందుకనే మనకి ఒక్క విసరు భక్తి మనం నమ్మకంతో పెట్టినట్టయితే కనుక ఇదేనే నమ్మకం ముఖ్యం. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఆయన మందులు ఇచ్చారని మన నమ్మకం లేకపోతే మనం వేసుకున్నా కూడా పనిచేయవి. మన మైండ్, మన మనస్సు, బుద్ధి అన్ని ఏకాత్మంగా చేసి ఏకలైన్గా చేసి ఆ డాక్టర్ ఇచ్చిన మందులు నిజమే ఇది నాకు ఇచ్చారు, దీన్ని తగ్గడానికే ఇచ్చారు ఆయన తెలుసు అంటే నాకు నా శరీరం గురించి నొప్పి అనే తెలుసు కానీ నొప్పి ఎందుకు వచ్చిందో నాకు తెలియదు కాబట్టి తెలిసిన వాళ్ళు చెప్పారు కాబట్టి నేను నమ్మకంగా ఇది వేసుకుంటున్నాను, ఇది నాకు తగ్గుతుంది అనే నమ్మకంతో మనం వేసుకున్నప్పుడు నెల్లాళ్ళలో తగ్గాల్సిన 15 రోజులనే తగ్గిపోతుంది. అదే గోడ మీద పిల్లివాటం అంటారు కదా, ఏదో ఇచ్చాడు ఆయన నిజంగా తెలిసే ఇచ్చాడంటావా లేకపోతే ఏదో అంటే ఏదో గెస్ట్ చేసి ఇచ్చాడంటావా అనే అపనమ్మకంతో మనం వేసుకున్నాం అనుకోండి నెల్లాళ్ళలో తగ్గాల్సింది 2 నెలలైనా తగ్గదు, మందు పని చేయట్లేదని మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి గొడవ పడతాం మనం.
అందుకని ఏ విషయం గురించైనా కూడా మనకు ఎదురుగుండా తెలుస్తుంది అది కాబట్టి ఆ ఉదాహరణ. అందుకని మనకు నమ్మకం అంటూ ఉంటే గనకైతే అది మనం ఆచరించడానికి ప్రయత్నించాలి ఎంతో కొంత. ఇప్పుడు భగవద్గీతలో మనం ఇంతవరకు ఎన్నో విషయాలు తెలుసుకున్నాం కదా! అన్ని విషయాలు అందరూ ఆచరించలేరు. ఏదో ఒక విషయాన్ని పట్టుకొని ఈ ఇది మనకి నాకు నచ్చింది ఈ విషయం గురించి నేను నా జీవితంలో నేను దీన్ని ఆచరించి చూపిస్తాను. ఆచరించడం మొదలెడతాను. మొదలెడితే నాకు ఎలా ఉంటుందో చూస్తాను అనుకుని నాకు నాకు నమ్మకం ఉంది. దీనివల్ల నాకు మంచే జరుగుతుంది అని అనుకుని మనం మొదలుపెట్టామనుకోండి, తప్పకుండా కంపల్సరీ మనకి ఆ మార్పు కనిపిస్తుంది. అందుకని మనం మళ్ళీ చెప్పేదేంటంటే ప్రభుపాదుల వారి ఈ యథాతథం గురించి నేర్చుకో నేర్చుకోవడం అవకాశం వచ్చిన వాళ్ళందరూ ఎంతో అదృష్టవంతులు. అది ఎంతో మందిలో కొంతమందే చేయగలుగుతున్నారు కాబట్టి, ఈ వినదాన్ని ఆకలింపు చేసుకొని, అర్థం చేసుకొని ఎంతో కొంత కొంచెమైనా మన జీవితంలో ఆచరించడానికి ప్రయత్నిస్తే, మనకొచ్చే ఆధ్యాత్మిక జీవితంలో ఒక మెట్టు పైకెక్కగలుగుతాం. మళ్ళీ నెక్స్ట్ జన్మ ఇదివరకు చాలా సార్లు అనుకున్నాం మనం భగవంతుడిని పూర్తిగా నమ్మి మనకు చేతనైనంత అంటే బద్ధకంగా కాదు నేను ఇంతే చేస్తాను అని కాదు. మనస్ఫూర్తిగా మనం ఎంత చేయగలిగితే భగవంతుడికి తెలుసు మనం నిజంగా చేయగలిగినంత చేస్తున్నామా లేదా? దాన్ని మనం ఏదైనా దాన్ని మనం పక్కకు పెడుతున్నామా? అంటే ఏదో వంక చూసుకొని మానేస్తున్నామా అనేది. అందుకని మనం చేయగలిగినంత చేస్తే మనకి వెంటనే మనకి ఈ జన్మలోనే గోలోకానికి వెళ్ళలేకపోయినా కూడా నెక్స్ట్ పుట్టుక మాత్రం కంపల్సరీ మానవ జన్మ కిందే వస్తుంది. అదే భక్తులు ఇంట్లో కానీ మొదటి నుంచి భక్తిని ప్రోత్సహించే కుటుంబంలో జన్మించడానికి అవకాశం ఉంటుందని పదే పదే ప్రభుపాదుల వారు మనకి చెప్తున్నారు. అందుకని అయితే ఇక్కడ చివరకు బ్రాహ్మణులు క్షత్రియులు అందరూ భగవంతునిచే ఆహారములుగా మింగివేయబడతారు. భగవంతుని రూపము సమస్తాన్ని కబలించే బ్రహ్మాండమైన ఆకారము. ఇక్కడ శ్రీకృష్ణుడు తనను సమస్తాన్ని కబలించే కాలరూపంలో చూపుకున్నాడు. పాండవులు తప్ప ఆ యుద్ధరంగంలో ఉన్న అందరూ అతనిచే మింగివేయబడ్డారు. అర్జునుడు యుద్ధానికి సుముఖంగా లేడు. ఇక్కడ దాకా వచ్చి వెనక్కి వెళ్ళాను నేను. యుద్ధం చేయకపోవడమే ఉత్తమమని అప్పుడు దుఃఖమే ఉండదని అతను అనుకున్నాడు. దానికి సమాధానంగా భగవంతుడు ఏమని చెప్తున్నాడంటే అతడు యుద్ధం చేయకపోయినా వారిలో ప్రతి ఒక్కరూ నశించిపోతారు. ఎందుకు చూపించాడంటే విశ్వరూపంలో అందరూ అందులో ఆయనలో కలిసిపోతున్నారు కదా, మంటల్లో మహా ప్రళయంలో అగ్నిలో వెళ్ళిపోతున్నారు కదా. నువ్వు ఒకవేళ యుద్ధం చేసినా చేయకపోయినా కూడా వాళ్ళ పని అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోతారు ఎలాగును. అందుకని అది చూపిస్తే అతనికి అర్థమవుతుంది కదా, నా వల్ల వాళ్ళు చనిపోవటం లేదు, నేను నా చుట్టాలను చంపట్లేదు, నా రాజ్యకాంక్ష కోసం నేను యుద్ధం చేయట్లేదు అనే విషయం అర్థమవుతుందని అతనికి ఇది చూపించారనమాట. వారిలో అతను భగవంతుడు ఏమని చెప్తున్నాడంటే అతడు యుద్ధం చేయకపోయినా వారిలో ప్రతి ఒక్కళ్ళు నశించిపోతున్నాడు. ఎందుకంటే అదే తన ఆలోచన. ఒకవేళ అర్జునుడు యుద్ధం ఆపేస్తే వారు ఇంకొక రకంగా మరణిస్తారు. అతను యుద్ధం ఆపేస్తే చనిపోరు వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళ చావు ఎలా అయినా రాసిపెట్టే ఉందని అతను చూపిస్తున్నారనమాట. అతడు యుద్ధం చేయకపోయినా మృత్యువు మాత్రం ఆగదు. ఈ విధంగా కాకపోతే ఇంకో విధంగా వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళ టైం అయిపోయింది. అదే చెప్తారు చూడండి, మనకి ₹1,00,00,000 ఇచ్చినా కూడా ఒక్క సెకండ్ ఒక్క ఆయుష్ని మనం కొనుక్కోలేంట. లేకపోతే ఇంతమంది కోటీశ్వరులు ఉన్నారు. ఏంటంటే వాళ్ళకి ఎంత డబ్బు ఉందో వాళ్ళకి తెలియనంత డబ్బు ఉంది. మిలియనీర్ అంటారో, బిలియనీర్ అంటారో, ట్రిలియన్ అంటారో, ఏమంటారో. అన్ని డబ్బులు ఉన్న వాళ్ళు కూడా ఎందుకు చనిపోతున్నారు? డబ్బులు ఇచ్చేసి బతికేయచ్చు కదా. కాదు, భగవంతుని నిర్ణయం ఎంత ఆయుష్షో అంతే. ఒక్క సెకను, ఒక నిమిషం కూడా కాదు, ఒక సెకను కూడా లేని ఆయుర్దాయాన్ని కొనుక్కోలేరు. అందుకని అర్జునుడు యుద్ధం చేసినా చేయకపోయినా వాళ్ళ మరణం మా మృత్యువు జరగడం తథ్యం. అది చూపించడానికే ఈ విశ్వరూపంలో వాళ్ళందరూ ఇందులో నాలో కలిసిపోతున్నారనే విషయం చూపించారనమాట. నిజానికి వారు ఇదివరకే మరణించి ఉన్నారు. కాలమే వినాశనము. భగవంతుని సంకల్పం చే సమస్త జనులు నశింపనున్నారు. అదే ప్రకృతి నియమము. మరి టైం అయిపోగానే ఆ కాలంలో కలిసిపోవాల్సిందే. ప్రకృతి యొక్క నియమము అదే అని చెప్తున్నారనమాట. మనకి ఒక శ్లోకమే అయింది కానీ నాకు విశ్వరూపం గురించి శ్లోకాలు చదవడం దాని గురించి చెప్పడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. నెక్స్ట్ మనకి హెడ్డింగ్ మారుతుందనమాట. భగవంతుడు చెప్పిన ఇంకో విషయం ఏంటంటే శ్రీకృష్ణుని కారుణ్య అవతారాల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. అది అందులో 2 శ్లోకాలు ఉన్నాయి కానీ అది నెక్స్ట్ దాంట్లో మనం తప్పకుండా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఇందులో ఏ ఒక్క విషయమైనా మీకు అర్థమయ్యి మీకు నచ్చితే కనుకైతే గురు పరంపరలో అందరూ ఎవరైతే శిక్షా గురువులు ఉన్నారో, ఎవరైతే భాగవతం భగవద్గీత చెప్పే వాళ్ళ దగ్గర నుంచి వింటున్నానో దాన్ని ఆధారంగా చేసుకుని నాకు చెప్పగలిగింది నేను మీ ముందర చెప్పాను. ఒకవేళ ఏదైనా వర్ణించడంలో పేరు కానీ లేకపోతే చెప్పడం కానీ ఏదైనా పొరపాటు అంటూ జరిగితే అది నా అవగాహన లోపమే. అందుకని ఇలాగే ఆ పొరపాటుని మీరు మన్నించి నన్ను ఇలాగే ముందరికి తీసుకెళ్ళడానికి నాకు ప్రోత్సాహం ఇస్తారని
ఇమ్మని ఇమ్మని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. నాకు చిన్న ఒక కథ తెలుసుకుని మనం ఎప్పుడు చెప్పుకుంటున్నట్టుగా చైత్రశ్రీ ఫౌండేషన్ వాళ్ళు పంపించిన ఒక్క కథ చెప్పుకుని ఒక విషయం తెలుసుకుని మనం ఈ ఎపిసోడ్ ముగించుకుందాము. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ. ఇది ఏంటంటే ఓం నమో భగవతే వాసుదేవాయ. దేవుడికి ఒక ప్రశ్నట. ఇంటికి వచ్చిన శత్రువుని అయినా గౌరవించాలి, ఆదరించాలి అంటారు కదా. నిన్ను నమ్మి నీ దగ్గరికి వచ్చి పవిత్ర స్నానాలు చేసిన యాక్సిడెంట్స్, తొక్కిసలాట రూపేణ ప్రాణాలు ఎందుకు తీస్తున్నావు, ఎందుకు పోతున్నాయి స్వామి, ఇదేం న్యాయం ప్రభు అని భగవంతుని అడుగుతున్నారట కదా. మనం అనుకుంటూ ఉంటాం, షిరిడి వెళ్ళి బస్సు కాదు వెహికల్లో వెళ్తున్నారు. నాకు ఆఫీస్లో ఇది బాగా జరిగిందనమాట. పిల్లలిద్దరూ వెళ్ళలేదు, ఇద్దరు మగ పిల్లలు. ఆవిడకి నాతో పక్కన పనిచేసే ఆమె స్టేను. షిరిడి ఇలా వెహికల్లో వెళ్తూ ఉంటారు కదా, అలా వెళ్ళారు. భార్యాభర్తలు ఇద్దరు షిరిడి నుంచి వాపసు వస్తూ స్పాట్ డెడ్. ఎంతమంది అనుకున్నారో భగవంతుడి కోసం వెళ్ళి దర్శనం కోసం ఇస్తే పిల్లల్ని అనాథలు చేసేసాడు, అలా అయిపోయారు ఏంటంటే. మనకి ఇక్కడ కూడా చూడండి, మొన్న అయిందా ఏంటది ప్రయాగలో కుంభమేళాలో, అందులో కూడా ఎంతమందో చనిపోయారు తొక్కిసలాట్లో. అలా నీ దర్శనం కోసం వచ్చి నిన్ను చూస్తే ఎందుకు అలా చనిపోతున్నారు అంటే, నాకు అనిపించేది ఏంటంటే, జనరల్గా మనం మనం ఇక్కడ ఉండి అక్కడ చనిపోయిన వాళ్ళ గురించి అయ్యో అయ్యో చనిపోయారు అనుకుంటామేమో, కానీ బహుశా వాళ్ళకి ముక్తి కలిగించడానికి, వాళ్ళకి ఉన్నతమైన లోకాలు కలగడానికి అలాంటి మరణాలు దొరుకుతాయేమో అనిపిస్తుంది. లాస్ట్ ఎప్పుడు ఒక 3-4 ఏళ్ల క్రితం మన అది అది ఏమంటారు, నది అంతా పొంగిపోయి ఏంటది అక్కడ గుర్తు రావట్లేదు, అక్కడ అలాగే జరిగింది కదా. అప్పుడు కూడా అలాగే అన్నారు, ఇమీడియట్ గా మధ్యస్థంగా వచ్చేసింది నీరంతా చనిపోయారని. కానీ వాళ్ళకి అదృష్టమేమో అనిపిస్తుంది నాకైతే. సరే, దేవుడు ఏం సమాధానం చెప్పాడు చూద్దాం, ఓకేనా. ప్రియమైన భక్తులారా, నన్ను నమ్మి నాకు ప్రార్థన చేయడానికి దేవాలయాలకు వచ్చిన వారిని ఉగ్రవాదులు తుపాకులతో కాల్చి బాంబులతో దాడి చేసి చంపిన ఉదంతాలు చాలా చూశాను. నా దర్శనం కోసం అనుకుంటూ వచ్చిన వాళ్ళని ఎవరూ చంపకపోయినా తొక్కిసలాట్లో మరణించిన సంఘటనలు చూశాను. నేనేమి మీ అందరికీ అతిథి సత్కారాలు చేయడానికి లేను. నేను మీ అందరి పాపాలు ఉతికేసి ఆరవేసే ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్ అంతకన్నా కాదు. అంటే వాళ్ళు వచ్చారు, కానీ వాళ్ళ పాపపుణ్యాలు ఎలా ఉన్నాయో దాన్ని బట్టే వాళ్ళకి ఇందాక అనుకున్నాం కదా, మృత్యువును అసలు మనం ఒక సెకండ్ కూడా తప్పించుకోలేమని. ఆ మృత్యువు వాళ్ళకి ఆ రూపంగా అక్కడ రాస్తుంది అనమాట. బతికుండగా మీ జాగ్రత్తలు మీరు తీసుకోవాలి, ధర్మంగా నడవాలి. మరణం అనేది మీ జీవాత్మ ప్రయాణంలో ఒక మజిలీ మాత్రమే. మనం చిన్నప్పటి నుంచి ఏజ్ పెరుగుకుంటూ పెద్దగా అయితే మనకి ఎంత సంతోషిస్తామో. చిన్నపిల్లలు చూడండి, కొంచెం పెద్దగానే నేను పెద్దయ్యా అంటూ ఉంటారు. అదే ఇంకొంచెం పెద్ద అయితే ఇంకా ఆనందం పొందుతూ ఉంటారు. అటువంటిది మరి నెక్స్ట్ మజిలీయే కదా మరణం కూడా. 70 ఏళ్ళు వచ్చాయి, 80 ఏళ్ళు వచ్చాయంటే నెక్స్ట్ మరణమే. దానికి కూడా ఆనందంగా ఎందుకు ఆహ్వానం చేయరో అర్థం కాదు. మీరు యవ్వనంలోకి రాగానే ఎంతో సంతోషించేస్తారు, లేకపోతే 16-17 ఏళ్ళగా నాకు మైనారిటీ తీరిపోయింది, నేను ఎదురైపోయాను, నేను ఇంకా నా అంతటి నేనే స్వతంత్రుడిని అన్నంత ఆనందం వచ్చేస్తుంది. అదే మ్యారేజ్ అయ్యి పిల్లలు వచ్చి ఒక్కొక్క బాధ్యత పెరుగుతుంటే అబ్బా ఏం బాధ్యతలు ఇవి అనిపిస్తుంది. అలా అన్నా కూడా నాకు ఇప్పుడు ఇంతవరకు వచ్చినట్టే నాకు కూడా తొందరగా ముసలితనం వచ్చేసి తొందరగా మరణం రావాలని ఎవరు కోరుకోరు. మళ్ళా ఇంకా మనకి మామూలుగా చెప్తారు చూడండి, ముసలి వాళ్ళకు కూడా ఎవరో ఏదంటే పెళ్లి చేసుకుంటావా తాత అంటే నాకు పిల్లని ఎవరిస్తారు అంటారు. ఆ వయసులో కూడా నాకు పెళ్లి ఏంటి, నేను ఆధ్యాత్మికంగా ముందరకెళ్ళి చావు దగ్గరలో ఉన్నాను, భగవంతుని ధామం చేరడానికి నా ప్రయత్నం నేను చేయాలి కానీ పొరపాటును కూడా ఎవరో అందట నాకు పిల్లని ఎవరిస్తారు అంటట. ముసలాయతను పిల్లనిస్తే పెళ్లి చేసుకుంటాడు అప్పుడు కూడా. సరే, మీ జాగ్రత్తలు మీరు తెలుసుకోవాలి. అదే ఒక మజిలీ మాత్రమే, మరణం కూడా ఒక మజిలీ మాత్రమే. నేను కేవలం మనుషుల కోసమే అనే సంకృత భావం నుండి మీరందరూ బయటకు రావాలి. ఎందుకంటే అంటే భగవంతుని సృష్టిలో ఉన్న ప్రతిదీ, అన్ని జీవులు కూడా ఆయనవే, ఆయన పిల్లలే, మనుషులు ఒక్కలే కాదు కదా. జంతువులు, చెట్లు, చేమలు, కొండలు, కోనలు అన్ని ఆయన ఆధీనంలో ఉన్నవే. ఆయన చూసుకోవాల్సిందే. అలాంటి మీరు భగవంతుడు మనుషుల కోసమే అని మీరు అందరూ అనుకోవడం, ఆ భావం నుంచి బయటపడాలి. నేను జగన్నాథుణ్ణి, ఈ విశ్వమంతా వ్యాపించి ఉంటాను, మొత్తం విశ్వం అంతా నేనే వ్యాపించి ఉంటాను. ధర్మో రక్షిత, నేను అవతారం ఎత్తినప్పుడు కూడా ధర్మంగా బతుకుతూ మీకు మార్గదర్శకంగా ఉన్నాను. రామావతారం అంతే కదా, రామావతారం మనుష్య రూపం వచ్చినా కూడా ఎంతో ధర్మంగా ఉండి అలా ఉండాలి. మనుషులు అనేవాళ్ళు ఎలా ఉండాలి, రాజ్యం అనేది ఎలా చేయాలి, అన్నదమ్ముల మధ్య బంధాలు ఎలా ఉన్నాయి, అవి ఉండాలి అనే విషయాలన్నీ కూడా ఆయన మన ధర్మాన్ని రక్షిస్తూ ఎలా ఉండాలి అనేది ఆయన రామావతారంలో మనకి అందరికీ చెప్పారనమాట.
ధర్మంగా ఉండడం కూడా అంటే ఆయన మనిషిగా పుట్టినప్పుడు ఆయన భగవంతుడే మనిషిగా పుట్టాడు కదా! ఆయన విచ్చలవిడిగా ప్రవర్తించొచ్చు అనేది లేదు. ఆయనకు కూడా ఈ ఏ అయితే వేదం, ధర్మం చెప్పిందో అవి నేను కూడా పాటించాల్సిందే. అవతారం ఎత్తినప్పుడు ధర్మంగా ఉండడం నాకు కూడా వర్తిస్తుంది. నేను కూడా అలాగే ఉండాలి. నేను భగవంతుని అవతారం కదా! నా ఇష్టం వచ్చినట్టు నేను ఉండలేను. అలాంటిది మీరెంత ధర్మంగా ఉండాలో ఆలోచించండి. ప్రాణం పుట్టుక, ప్రాణం పోవడం వారి వారి కర్మ ఫలాలను అనుసరించి ఉంటుంది. దానికి నేను బాధ్యుడిని కాను. నేను మీ అందరినీ నా దగ్గరకొచ్చి నాకు ప్రార్థనలు చేయండి అని కోరడం లేదు. అలాగని నాకు ప్రార్థనలు చేయండి అని హుకుం జారీ చేయలేదు. అట్లని మీ భక్తిని శంకించటం లేదు. ఎందుకంటే మీరు చేసుకునే పనులకి మీరే బాధ్యులని మర్చిపోకండి. నా దగ్గరకొచ్చి నాకు దండం పెడితేనే నీకేదో చేస్తానని అనలేదు. అందుకే చూడండి, మనం ఎక్కడుంటే అదే బృందావనం, ఎక్కడుంటే అదే కైలాసం అంటారు. మనం వెళ్ళే పరిస్థితిలో లేము. మనం ప్రయాణించే స్థితిలో లేము అనుకున్నప్పుడు మనం ఉన్న చోటే ఆ భగవంతుడు మన దగ్గరే ఉన్నాడని మనకు నమ్మి ప్రార్థిస్తే కనుకైతే మనకి ఇక్కడే సాయం చేస్తాడు. అందుకని జనన మరణాలు అనేవి మీ చేతుల్లోనే ఉన్నాయి. మరణం అనేది నా చేతిలో లేదు. నేను 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 దానికి ఏమి చేయలేను అంటున్నాను. ప్రాణం పుట్టడం కానీ, ప్రాణం పోవడం కానీ వారి వారి కర్మలను బట్టి ఉంటుంది అని భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు. అందుక మనకి మనం ఏంటి తీర్థయాత్రలకు వెళ్ళిన వాళ్ళు చనిపోవడం ఎందుకు, భగవంతుడే ఇలా చంపేస్తున్నాడు అని మాత్రం మనం అలాంటి ఆలోచన నుంచి మనం బయటికి రావడం ముఖ్యం అనమాట. హరే కృష్ణ. ఎప్పుడు చెప్తున్నట్టుగా ఇది శ్రీకృష్ణ కృపామూర్తి శ్రీమద్ భక్తి వేదాంత స్వామి, శ్రీమద్ ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారికి నేను చెప్పినంత అంకితం చేసుకుంటూ మళ్ళీ ఇంకొన్ని విషయాలతో మీ ముందుకు వస్తాను. హరే కృష్ణ 11 సార్లు చేసుకుందాం. శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవ 5 సార్లు చేయగలిగాను. మిగతా మీరు చేసుకోండి. హరే కృష్ణ. మళ్ళీ ఇంకొన్ని విషయాలతో మీ ముందర రావడానికి ప్రయత్నిస్తాను.